ఆకుకు అందకుండా పోకకు పొందకుండా మాట్లాడడంలో సిద్ధహస్తులు అంటే ఎవరైనా ఉన్నారంటే వాళ్ళల్లో ప్రథమ తాంబూలం మనం సోము వీర్రాజు గారికి ఇవ్వాల్సి ఉంటుంది. అవును. ఆయన చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు. తర్వాత జగన్ ఉన్నప్పుడు కొంతకాలం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. ఉన్ననాళ్ళు కూడా ఆయన ఏం స్టేట్మెంట్ ఇచ్చినా ఆయన బలపరుస్తున్నాడో వ్యతిరేకిస్తున్నాడో జగన్ను బలపరుస్తున్నాడో తెలిసేది కాదు. కానీ ఈయనకి చంద్రబాబు అంటే అంత ఇష్టం అయితే లేదు అనేది అయితే అందరికీ అర్థమైంది. ఆయన ఇప్పుడు ఎమ్మెల్సీ అయ్యాడు. ఆయన ఎమ్మెల్సీ అవ్వడమే నిజానికి బీజేపీ యొక్క రాజకీయ క్రీడలో ముఖ్యమైన భాగం అని చాలామంది భావించారు. కానీ చంద్రబాబు నాయుడు నాకు ఒక మాట చెప్పాడు. ఆ మాట ఏం చెప్పాడో నేను తర్వాత చేతిలో చేసి చెప్పు సోము అన్నట్టుగా ఆయన ఏం చెప్పాడు అన్నది అయితే మనకు తెలియదు. చెప్పాడని మటుకు చెప్తున్నాడు. ఆయన ఈ 2-3 రోజులుగా చాలా ఛానల్స్కి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ ఇంటర్వ్యూలలో అనివార్యంగా 2-3 విషయాలు వస్తున్నాయి. అందులో